సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టం లేని వారెవరుంటారు చెప్పండి. ఆయన చూసే చూపుకి గిలగిలా కొట్టుకునే అమ్మాయిలు కోకొల్లలు. అయితే అలాంటి మహేష్ బాబుని చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక నటి ఆయన కంటే వయసులో చాలా చిన్నది. అయినప్పటికీ ఎప్పటికీ మహేష్ బాబే నా మొగుడు అంటూ పబ్లిక్గానే చెబుతోంది. మరి ఇంతకీ మహేష్ బాబుని అంత పిచ్చిగా ప్రేమిస్తున్న ఆ నటి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు అంటే మామూలు అమ్మాయిలకే కాదు, హీరోయిన్లకు కూడా ఇష్టమే. మహేష్ ఆ పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంది అంటూ ఎంతోమంది హీరోయిన్లు అంటూ ఉంటారు. అయితే అలాంటి మహేష్ బాబుని ఇష్టపడే వారిలో ఈ నటి కూడా ఒకరు. ఆమె ఎవరంటే నిహారిక. ఇక నిహారిక అంటే అందరూ మెగా డాటర్ నిహారిక అనుకుంటారు, కానీ ఆమె కాదు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, నెట్టింట్లో చాలా యాక్టివ్గా ఉండే బుల్లితెర నటి నిహారిక ఎన్ఎం. పెరుసు అనే మూవీతో హీరోయిన్గా కూడా మారింది నిహారిక. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకి సోషల్ మీడియా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటంతో ఆ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు ఈమెతో తమ సినిమాకి ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న నిహారిక మహేష్ బాబు, అడవిశేష్తో కలిసి మేజర్ సినిమా టైంలో ప్రమోషన్ కోసం వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్గా నేషనల్ మీడియాకి ఇచ్చిన ఛానల్లో మరోసారి మహేష్పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పింది. నిహారిక మాట్లాడుతూ, నాకు మహేష్ అంటే చెప్పలేనంత ఇష్టం. నాకు 5 సంవత్సరాల వయసున్నప్పుడే బిగ్ స్క్రీన్ మీద ఆయన్ని చూశాను. మురారి సినిమా చూసే టైంలో నా వయసు చాలా తక్కువ, కానీ అప్పుడే ఫిక్స్ అయ్యాను ఆయనే నా మొగుడు అని. అయితే ఆ ఏజ్లో నాకు ఫీలింగ్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆయన మిల్కీ మ్యాన్. ఎప్పటికీ నేను మహేష్ని ప్రేమిస్తూనే ఉంటాను. మహేష్ బాబు ఇప్పటివరకు ఎవరితో కూడా రీల్స్ చేయలేదు, కానీ నాతో 2 సార్లు రీల్స్ చేశారు. ఆ రీల్స్ ఇప్పటికీ కూడా నా ఫోన్లో దాచాను అంటూ మహేష్ బాబు మీద ఉన్న తన ఇష్టాన్ని చెప్పింది నిహారిక. ప్రస్తుతం నిహారిక మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్గా మారటంతో చాలామంది నెటిజన్స్ ఈ అమ్మాయికి మహేష్ బాబు అంటే ఎందుకంత ఇష్టమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక నిహారిక ప్రస్తుతం టాలీవుడ్లోకి పెద్ద అనే టైటిల్తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో వైభవ్ రెడ్డి సరసన నిహారిక చేస్తోంది. ఇక ఈ మూవీ సమ్మర్లో రిలీజ్ కానుంది.